మనం తాగే నీరు స్వచ్ఛమైందేనా? 20 రూపాయలు పెట్టి కొంటోన్న క్యాన్ వాటర్ మన ప్రాణాలను కాపాడుతుందా లేక నెమ్మదిగా రోగాల బారిన పడేస్తుందా? తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కానీ ఆ ప్లాంట్లలో తయారవుతోన్న నీరు మంచిదేనా? విజయవాడలో అధికారుల తనిఖీల్లో ఏం తేలింది? స్వచ్ఛమైన నీరు ఆరోగ్యానికి మూలం. కానీ ఇప్పుడు అదే నీరు రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో వచ్చే మున్సిపల్ వాటర్ లో స్వచ్ఛత లేదు. 20 రూపాయలు పెట్టి కొంటున్న క్యాన్ వాటర్ మంచిదన్న గ్యారంటీ కూడా లేదు. విజయవాడలో ప్రతి ఏడాది వర్షాకాలంలో డయేరియా కామన్ అయిపోయింది. ఏదో ఒక కాలనీలో డయేరియా బారిన పట్టం చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు పెద్దగా లేకపోయినా గిరిపురంలో డయేరియా కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ వాటర్, డ్రైన్ లైన్స్ లీకులు మాత్రమే దీనికి కారణమనుకుంటే పొరపాటే. ఈ మధ్య చాలా మంది ఆర్ఓ ప్లాంట్స్ నుండి 20 రూపాయల వాటర్ క్యాన్స్ కు అలవాటు పడ్డారు. దాంతో ఈ ఆర్ఓ ప్లాంట్స్ భారీగా వెలిశాయి. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లలో శుభ్రత లేకపోవడం, సరైన మెయింటెనెన్స్ లేకపోయినా డయేరియాకు ప్రబలుతుందని అధికారులు అంటున్నారు. సాధారణంగా తాగే నీటిలో TDS 150 నుండి 300 మధ్య ఉండాలి. కానీ మన ఊళ్లలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ల యజమానులు ఏం చేస్తున్నారో తెలుసా? నీటిని అమితంగా ఫిల్టర్ చేసి TDS స్థాయిని 20 లేదా 30కి పడేస్తున్నారు. దీనివల్ల నీటిలో ఉండాల్సిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి అత్యవసర ఖనిజాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇవే కాకుండా కాయిల్స్ మార్చడం లాంటి నిబంధనలు పట్టించుకోవడం లేదు. దాంతో బెజవాడ నగరంలో స్వయంగా మున్సిపల్ అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి నీళ్ల శాంపిల్ సేకరించి టెస్టులకు పంపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల గిరిపురంలో డయేరియా ప్రబలడంతో నగర వ్యాప్తంగా వాటర్ ప్లాంట్స్ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో జనాన్ని మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని ప్లాంట్స్ మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. వీళ్ళు డ్రా చేసేది బోర్ వాటర్ అమ్మా. మున్సిపల్ వాటర్ అయితే చేయటానికి లేదు. బోర్ వాటరు డ్రా చేసుకొని ఆ బోర్ వాటరు వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన వాటర్ ఒక పర్టికులర్ పీరియాడికల్గా ఒక పర్టికులర్ పీరియడ్లో టెస్ట్ చేయించుకొని వాటర్ సూటబిలిటీ ఉంటేనే పబ్లిక్కి ఇవ్వాలి. లేని పక్షంలో ఏంటంటే డయేరియా, డీహైడ్రేషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత పబ్లిక్ అంతా ఏంటంటే ఆ ఏరియాలో ఎవరైతే ఆ వాటర్ వాడతారో ఆ ప్లాంట్ నుంచి వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. శానిటరీ హైజీనిక్ కండిషన్స్ బాగలేకపోయినా, వాటర్ క్వాలిటీ బాగలేకుండా ప్రాసెస్ చేస్తున్నా క్లోజ్ చేయడం, ఫర్దర్గా వాళ్ళ బోర్ను కూడా క్లోజ్ చేయించడం జరుగుతుంది. విజయవాడ నగరంలో 80% పైగా ప్లాంట్లలో హైజీన్ రూల్స్ అస్సలు పాటించడం లేదు. ప్లాస్టిక్ క్యాన్లను సరిగ్గా క్లీన్ చేయకుండానే మళ్లీ నీటిని నింపుతున్నారు. బోర్ వాటర్, బావి నీటిని తెచ్చి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా నేరుగా ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. వ్యాపారుల లాభాల కక్కుర్తి ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. స్వచ్ఛత పేరుతో బ్రాండెడ్ లేని ఆర్ఓ క్యాన్ నీళ్లను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. వీలైతే ప్రభుత్వ సరఫరా చేసే నీటిని కాచి వడబోసుకొని తాగాలని కోరుతున్నారు. లేదంటే రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. త్రాగునీరు సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి పబ్లిక్ కూడా త్రాగేటటువంటి వాటర్ ముఖ్యంగా ప్లాంట్స్ నుంచి తెచ్చుకునేటప్పుడు అక్కడ సరైన లైసెన్స్తో వాళ్ళు అమ్ముతున్నారా లేదా, ముఖ్యంగా బోర్ వాటర్తో చేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అభ్యంతరం అనిపిస్తే కనుక అధికారులకు కంప్లైంట్ చేయాలని కోరుతున్నారు. దాంతోపాటు ఇక ప్లాంట్స్ నడిపేటటువంటి వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే వాటర్ని ప్యూరిఫై చేసిన తర్వాతే వాటిని అమ్మాలి. ఎప్పటికప్పుడు కాయిల్స్ కూడా మారుస్తూ ఉండాలి. రూల్స్ మార్చిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో క్రాంతి టీవీ, నేను విజయవాడ నుంచి.